నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోకో నిర్వహించారు. బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం వెలగబెట్టారని, స్థానిక ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వట్టెం గ్రామ భూ నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం చేస్తారని నిలదీశారు. రైతులను భయాందోళనకు గురిచేసి భూములు బలవంతంగా లాక్కుని పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా ఉండటం అంటే రైతుల్ని దగా చేయడమే అని ఆరోపించారు. నిన్నటికి నిన్న వట్టెం గ్రామ సందర్శన సందర్భంగా గ్రామస్తులను కలవకుండా కేవలం పార్టీ లీడర్స్ ను వెంటబెట్టుకుని వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రజలను కలవని ఎమ్మెల్యే ప్రజలకు న్యాయం ఎలా చేస్తాడని అడిగారు. నెరవేర్చాలి వట్టెం గ్రామస్తులకు ఇచ్చిన హామీలను, నెరవేర్చాలి వట్టెం గ్రామస్తులకు ఇచ్చిన హామీలను. ఎమ్మెల్యే మరిజనుడు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఆయన ఏమడిగినారు? నువ్వు మా ల్యాండ్ తీసుకున్నావు, అంగన్వాడీ కట్టినావు, మాకు నష్టపరిహారం ఏదని ప్రజలు అడిగినారు. సమాధానం చెప్పలేదు. తర్వాత ఇక్కడ డబ్బాలు తీసినావు, సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఇల్లు ఈ ఊర్లో పేదలు చాలా మటుకు పేదలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు బాత్రూమ్లు బతారు. ఈ ఊర్లో వట్టెంలో ఈ కర్ల కనపడలేదా? నువ్వు పోలీసులు పెట్టి అరెస్టులు చేపిస్తున్నావు కదా బిడ్డ. మరి జనార్దన్ రెడ్డి నీకు పోలీసులే ఓట్లు వేస్తారా చెప్పు. మేము మా ప్రజలు వేయలేదా? మా ప్రజల ఓటుతో నువ్వు గెలిచి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నావు. నీకు 4 నెలలే టైం ఉంది బిడ్డ. ఎమ్మెల్యే మరి జనరల్ నీకు 4 నెలలే టైం ఉంది. నువ్వు కాసుకో. ఇంకా నువ్వు ఇండ్లు కట్టేయమంటే అరెస్ట్ చేపిస్తున్నావు, భూమి కట్టేయమంటే అరెస్ట్ చేపిస్తున్నావు. కానీ నీ రెట్ల భూములు ఈ వట్టెంలో మీ రెట్ల భూములు ఒక కుంట కూడా పోలేదంట. ఇక్కడ ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు, కుర్వ గొల్ల శాఖలు పేదల భూములు అయిపోయినాయి కదా. నీ రెట్ల భూములు పోకుండా ఆపుకున్నావు, మా పేదల భూములు తీసేసినావు. అయినా నువ్వు 3 లక్షల రూపాయలు ఇచ్చినావు. 1 లక్ష రూపాయలు ఇస్తే నువ్వు వట్టెం గుడి మీద నువ్వు ప్రమాణం చేసినావు. కానీ నువ్వు ప్రమాణం చేసి ఎక్కడ పోయింది అది? ఇక్కడ వట్టెం అంటేనే ఒక దేవాలయము, వట్టెం అంటే గౌరవము. కానీ ఆ గుట్ట కూడా మాయం చేసినావు. ఇప్పుడు ఈ ఊరినే మాయం చేయాలనుకుంటున్నావు బిడ్డ. నీ ఆటలు సాగవు. ఈ యొక్క వట్టెం గ్రామ ప్రజలు